హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానబ్బా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో మీకు చూపిస్తాను. నేనైతే ఎప్పుడన్నా రెస్టారెంట్లో బిర్యానీ తింటే నాకు అనిపిస్తుంది మనం ఇంట్లో ఇలా ఎందుకు చేసుకోకూడదు, చేసుకోలేమా అని. సో అందుకోసమే నేను ఒకసారి అలాగే ట్రై చేశాను. ఎలా చేయాలో మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ వెజ్జెస్ అన్ని కటింగ్ చేసేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బాస్మతి రైస్. ఫస్ట్ ఒక మందపాటి పాత్రలో ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి కొద్దిగా వేయించుకోండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత మెంతి ఆకు ఉంటుంది కదండి, మెంతి ఆకు వేసేసుకోండి. కరెక్ట్గా మీరు వినలేదు, ఫస్ట్ మెంతి ఆకే బాగా క్లీన్గా వాష్ చేసుకొని వేసేసుకోండి. ఇది బాగా కొంచెం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మనము ఆనియన్స్ వేసేసి ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఇది కలర్ చేంజ్ అయ్యే లోపల మనము రైస్ని కడిగి నానబెట్టుకుందాము. ఇది బాస్మతి రైస్ కదండి, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బ్యాకే మనం నానబెట్టుకుంటే బాగా పలుకుగా వస్తుంది రైస్. కాబట్టి ఒక 2 టైమ్స్ వాష్ చేసి వాటర్ వేసేసి మనము నానబెట్టేసుకుందాము. మనం ఇదంతా చేసే లోపల మన ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయిపోయి ఉంటాయి. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. బిర్యానీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇది వేగిన తర్వాత టమాటో ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది అంతా వేయించుకొని టమాటో మెత్తబడే వరకు వేయించుకోండి. ఇది మెత్తబడిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసిన పుదీనా అంటే కొత్తిమీరని వేసుకోవాలి. కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి చీలికల్ని ఒక 6 నుంచి 7 వేసుకోవాలండి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. స్మెల్ అయితే అద్దిరిపోతుంది. ఇంకా ఇందులోకి కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి అండ్ నెక్స్ట్ మనకి రుచికి సరిపడినంత కారం. నేను స్పైస్ ఎక్కువ కావాలి కాబట్టి ఇది బాగా కారం ఉంది, 1.5 స్పూన్ వేసాను నేను. నెక్స్ట్ చికెన్ మసాలా ఒక 1 స్పూన్ లేకపోతే 1.5 స్పూన్ చికెన్ మసాలా. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా గరం మసాలా. లాస్ట్లో ఉప్పు అండి, నేను రాళ్ళు ఉప్పే వేస్తున్నాను. ఇది కూడా వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ అయ్యి పైన తేలే వరకు వేయించుకోండి. నెక్స్ట్ పెరుగు అండి, నేను ఒక చిన్న ప్యాకెట్ పెరుగు వేసేస్తున్నాను. పెరుగు బాగా మిక్స్ అయ్యే వరకు బాగా వేయించుకోండి. నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా నిమ్మరసం ఇది కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకొని మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి చికెన్ పీసెస్ని, అవి కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి ప్లేట్ మూసేసి మనము ఇది 80% చికెన్ ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపల మనము పక్కన అన్నానికి ఎసరు అనేది పెట్టేసుకుందాము. కొద్దిగా ఎక్కువ వేసుకొని ఎసరు పెట్టుకోండి. ఇది ఎసరు బాగా కాగిన తర్వాత మనం కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి రైస్, ఆ రైస్ అంతా వేసేసి ఒకసారి అంతా కలిపి ప్లేట్ మూసేసి అన్నం బాగా 80% ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి గ్రేవీ బిర్యానీకి రెడీ అయిపోయిందండి. ఒకసారి బాగా తిప్పేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. బిర్యానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా నచ్చుతుంది. మీకు ఏ స్టైల్లో నచ్చుతుందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము ఈ వెజ్లో నుంచి మనము అన్నం అంతా సపరేట్ చేసేసుకుందాము. రెండు బాగా పలుకుగా అయింది కదా. ఒక మందపాటి గిన్నెలో ఫస్ట్ ఒక హాఫ్ రైస్ అంతా మనము ఫస్ట్ వేసేసుకుందాము. ఈ గిన్నెలోకి సగం రైస్ వేసిన తర్వాత ఈ చికెన్ గ్రేవీ అంతా మనం రెడీ చేసుకున్నాం కదా బిర్యానీకి, ఆ గ్రేవీ అంతా కూడా సమానంగా అయ్యేటట్లుగా మొత్తం ఈ గిన్నెలోకి వేసేసుకోండి. ఇది గ్రేవీ అంతా వేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన హాఫ్ రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ కూడా మొత్తం ఈ గ్రేవీ మీద వేసేసుకోండి. ఇది మొత్తం వేసిన తర్వాత ఈ ఫుడ్ కలర్ అనేది నేను వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. ఇట్లా వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఈ కలర్ వేసిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర చల్లుకోండి పైన గార్నిష్ కోసం. ఇప్పుడు ప్లేట్ మూసేసి ఒక 20 మినిట్స్ మనము హై టు లో ఫ్లేమ్లో చేసుకుంటే మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. చూడటానికైతే బిర్యానీ సూపర్గా కనిపిస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. అంటే సేమ్ రెస్టారెంట్లో ఎలా అయితే మనకి సర్వ్ చేస్తారో బిర్యానీ యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చింది. పీసెస్ కావచ్చు, రైస్ కావచ్చు, ఫ్లేవర్ కూడా ఎక్సలెంట్గా ఉంది.
మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పండి. ప్లీజ్ మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.